నమస్తే డియర్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా మోడీ కేర్లో అతి ముఖ్యమైనటువంటి ఒక మోడీ కేర్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ గురించి ఈరోజు తెలియజేస్తాను. నోని గోల్డ్. ఇది నోని గోల్డ్ అనేది చాలా చాలా స్పెషల్ అనేటువంటి ప్రోడక్ట్. మామూలుగా మోడీ కేర్లో నూనె ఉంటుంది, అది కుకుమ్ యాడ్ అయి ఉంటుంది, మామూలు అది ఆర్డినరీ. కానీ ఈరోజు చూపించేటువంటి మోడీ కేర్ గోల్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రోడక్ట్. ఇది చూడండి, ఇది మోడీ కేర్ గోల్డ్ అనమాట. ఇది అది లీటర్ సైజులో ఉంటుంది, ఇది హాఫ్ లీటర్ సైజులో ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి స్పెషల్స్ గురించి ఈరోజు మీకు క్లియర్గా తెలియజేస్తాను. మోడీ కేర్ దాని గురించి. ఈ బాటిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ బాటిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. మోడీ కేర్ బాటిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. నోని గోల్డ్ జ్యూస్. యాక్చువల్గా దీంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే నోని ఫ్రూట్ అనేది కామన్గా దీంట్లో ఉంటుంది. ఈ ఫ్రూట్ అనే దాంట్లో చాలా రకాల డిసీజెస్ అనేది ఒక దగ్గరగా 40 రకాల డిసీజెస్ని తగ్గిస్తుంది. ఇది ఫుడ్ సప్లిమెంట్స్. ఇది ఔషధం కాదు మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇది ఔషధం కాదు, కానీ ఇది ఫుడ్ సప్లిమెంట్. ఇది చాలా రకాలైనటువంటి డిసీజెస్ రాకుండా చేస్తుంది. ఏదైనా మెడిసిన్ వాడుతున్నప్పుడు ఆ మెడిసిన్ స్ట్రాంగ్గా పనిచేయాలంటే ఇలాంటి సైవేదిక్ ప్రొడక్ట్స్ అనేది మనకి చాలా అవసరం. అబ్దుల్ కలాం గారు నోనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవాళ్ళు. ఆ నూనెని కొద్దిగా మాడిఫైడ్ చేసి ఈ గోల్డ్ అనేది తయారు చేశారు. దాంతోపాటు దీంట్లో ఏంటంటే గోల్డ్ భస్మం అంటారు, భస్మం ఉంటుంది, గోల్డ్ భస్మం. ఈ ఆయుర్వేదంలో గోల్డ్ భస్మం అనేది చాలా విరివిగా ఉపయోగిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ గోల్డ్ భస్మం అనేది చాలా రేర్గా దొరికేటువంటి కొన్ని రకాలైనటువంటి ఔషధాల్లో మాత్రమే దీంట్లో కలుపుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేస్తుంది. ఈ ఇమ్యూనిటీ ఎప్పుడైతే ఉందో మనం వేసుకునే ట్యాబ్లెట్ కానీ మనం వేసుకునే తినే ఆహారం కానీ మనకి కరెక్ట్గా బాడీకి పట్టేలాగా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ రక్షణనిస్తుంది. ఏదైనా సరే రక్షణ వ్యవస్థ అనేది ఆ కణాలలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ కరెక్ట్గా ఉంటేనే మనకి ఏదైనా సరే తిన్న ఆహారం అరగడం దగ్గర నుంచి అన్నిటికీ బాగా ఉపయోగపడేటువంటిది. అలాగే శక్తి, ఉత్సాహాన్ని ఇస్తుంది. దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే పూర్వం రాజులకి ఈ బంగారాన్ని ఆహారంగా తయారు చేసి పెట్టేవాళ్ళు. ఒక రకంగా మంచి ప్రొడక్ట్లు ఉన్నాయి. మనకు కూడా చూడండి, బాగా కాస్ట్లీ స్వీట్స్ ఉంటాయి. వెండి రేకులు, బంగారం రేకులతో కొన్ని స్వీట్లు తయారు చేస్తారు. ఇప్పుడు అంతా కల్తీ అయిపోయింది. బంగారాన్ని, వెండిని ఎవరు వాడట్లా. ఎక్కడో కానీ రేరుగా దొరుకుతుంది. వేలల్లో ఉంటుంది. కేజీ స్వీట్ అనేది వేలల్లో ఉంటుంది, పైన రేకు పొరలు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఊరికే పొరలుగా వేస్తున్నారు తప్ప ఒరిజినల్గా వాట్ల. అలాంటి బంగారంతో తయారైనటువంటి భస్మం, బంగారు భస్మం అనమాట, అలాంటి దాన్ని ఉపయోగిస్తారు. దానివల్ల ఏంటంటే మంచి శక్తి, ఉత్సాహం అనేది బాగా వస్తుంది. సాధారణంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చక్కటి రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మనకు అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అన్నిటిని కూడా మెరుగుపరిచేటువంటి అలాగే శరీరంలో ఆక్సిడెంట్స్ మంచి మన కణాలు ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో మన శరీరంలో అన్నిటువంటి రోగ నిరోధక శక్తి, జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, ఇవన్నిటికీ కారణం ఏంటి? బయట తాగే వాటర్ కూడా మనం తాగంగానే జలుబు చేసేస్తుంది, మనం తాగంగానే దగ్గు వచ్చేస్తుంది, బయటికి వెళ్తే నీరసం వచ్చేస్తాయి. ఎన్నిటిని కావాలి అంటే కూడా మనకు ఒక శక్తి అనేది కావాలి. ఇది జాగ్రత్తగా కనుక మనం వాడుకున్నట్లయితే చక్కగా మనకి ఎంతో ఆరోగ్యం ఉంటుంది. దీని పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో కానీ పోస్టర్ రూపంలో కానీ మీకు రిలీజ్ చేస్తాను. దయచేసి అందరూ కూడా ఈ వీడియో చూడండి, నలుగురికి షేర్ చేయండి, అందరికీ అర్థమవుతుంది పూర్తిగా. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.